బెస్ట్ వెరికోస్ వెయిన్స్ చికిత్సనే పొందండి. నొప్పి లేని చికిత్స కోసం సంప్రదించండి ఎబిస్ హాస్పిటల్. నమస్తే, వెల్కమ్ టు సుమన్ టీవీ. పాడ్కాస్ట్ ఈ మధ్య బాగా వింటున్నాం. రకరకాల అంశాలపైన పాడ్కాస్ట్లు నిర్వహిస్తూ ఉంటారు. ఇందులో భాగంగా స్పిరిచువల్ పాడ్కాస్ట్ని రన్ చేస్తున్న వేదిక్ ఎన్విరాన్మెంటలిస్ట్ కృష్ణ చైతన్య ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. వారితో మాట్లాడదాం. కృష్ణ చైతన్య గారు నమస్తే అండి. నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నానమ్మా. ఇవాళ నేను అడగాలనుకున్న ప్రశ్న, సందేహం ఏదైనా కావచ్చు. చాలామంది ఫారినర్స్ అండి, అలాగే సైంటిస్టులు కానీ భగవద్గీతకి చాలా చాలా వాల్యూ ఇస్తూ ఉంటారు. అంటే బాగా అట్రాక్ట్ అయ్యారనే చెప్పుకోవాలి. మిగతా గ్రంథాలు కావచ్చు, అంటే వేదాలు కానీ మన ఉపనిషత్తులు కానీ అష్టాదశ పురాణాలు కానీ ఇవేవి అంత అట్రాక్ట్ చేయనివి, భగవద్గీత ఒక్కటే ఫారినర్స్ని మరీ ముఖ్యంగా అంత అట్రాక్ట్ చేయడానికి, వాళ్ళు అంత విలువ ఇవ్వడానికి కారణం ఏంటి? భగవద్గీతలో ఏముంది అసలు? మంచి ప్రశ్న అమ్మా. ఇది భగవద్గీత ట్రెండింగ్ టాపిక్ కదా. యాక్చువల్లీ వైదిక పరంగా చూస్తే పంచమ వేదం భగవద్గీత, ప్లస్ భగవద్గీతని గీతోపనిషత్తు అని కూడా అంటారు. ఉపనిషత్తు అంటేనే మనం ముందు మాట్లాడుకున్నాం, ఒక గురు శిష్య సంవాదం కదా. ఇక్కడ కృష్ణం వందే జగద్గురం, కృష్ణుడు ఆది గురువు, అర్జునుడు ఒక శిష్యుడు, వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్న ఒక డిస్కషన్ ఈ భగవద్గీత అనేది. మీకు చాలా లౌకిక ఉపమానంతో చెప్తాను నేను. ఏంటంటే, మీరు ఇంట్లో ఒక వాషింగ్ మిషన్ కొన్నారు. ఫస్ట్ దాన్ని ఎలా నడపాలో మీకు ఎలా తెలుస్తుంది? ఐదర్ ఇన్స్టాల్ చేసిన వాడన్నా చూపిస్తాడు, లేదా మాన్యువల్ అనేది ఒకటి ఉంటుంది. ఈ మాన్యువల్ ఇది ఇలా ప్రెస్ చేయండి, దీనికి ఇన్ని సెట్టింగ్స్ ఉంటాయి. మీరు అది అలా వాడారనుకోండి, రెగ్యులర్లీ సర్వీస్ చేయించుకుంటూ ఉన్నారనుకోండి, ఒక 4 కాలాల పాటు ఉంటుంది. అలా కాకుండా మీ ఇష్టం వచ్చినట్టుగా వాడారనుకోండి, తెలిసింది కదా అని వాడేస్తే ఏమవుతుంది? రిపేర్ అవుతుంది. కారు అంతే కదా, ఏదైనా అంతే. ఒకసారి ఫస్ట్ నేర్చుకొని ఆ తర్వాత దాని తర్వాతనే మీరు తీసుకుంటారు కదా. ఒక లౌకికమైన విషయాలకి, వస్తువులకి ఒక మాన్యువల్ ఉంటే, ఇంత కాంప్లెక్స్ శరీరం మనది, ఎన్నో ఎన్నో కాంప్లికేషన్స్ ఉన్నాయి కదా. మన మైండే వన్ ఆఫ్ ద మోస్ట్ కాంప్లికేటెడ్. ఏ ఇద్దరు మనుషులు ఒకలాగా ఆలోచించరుగా అసలు. మన ఏ ఇద్దరు థంబ్నెయిల్స్, ఈ ఇంప్రెషన్స్ కూడా ఒకలా ఉండవుగా భూమి మీద. ఇన్ని జెనెటిక్స్, అది ఇది ఇన్ని లక్ష మాట్లాడతాం కదా మనం. మన శరీరానికి మాన్యువల్లే భగవద్గీత. మనం ఎలా నడవాలి, నడవటం అంటే ఈ నడవటం కాదు, జీవితంలో మనం ఎలా, మన నడవడిక, మనం అసలు దేనికోసం బ్రతకాలి, మన జీవిత లక్ష్యం ఏమిటి, అసలు శరీరాన్ని దేనికి వాడాలి. మనం ఇవాళ శరీరాన్ని దేనికి వాడుతున్నాం? భోగానికి వాడుతున్నాం. చిన్నప్పటి నుంచి మనకి ఏం చెప్తారు, ఎక్కడన్నా మనం చిన్నప్పటి నుంచి, ఒరే నాయనా నువ్వు కలెక్టర్ అవ్వాలి, ఒక పెద్ద ఐపీఎస్ అవ్వాలి, ఒక పెద్ద ఐఏఎస్ అవ్వాలి, లేకపోతే ఒక పెద్ద ఇండస్ట్రియలిస్ట్ అవ్వాలని చెప్తారు తప్ప నువ్వు మహా జ్ఞానం అవ్వాలని ఎవరైనా చెప్పారా మనకి? అంటే జనరల్లీ మన పేరెంట్స్ కూడా అది మాత్రమే చెప్తారు, ఇలా అవ్వాలి ఇలా అవ్వాలి ఇలా అవ్వాలి అంటే అంతా ఏంటి? ఇక్కడ ఇహలోకం గురించే మనం ఎప్పుడు కూడా తాపత్రయం. కానీ మనం ఎక్కడి నుంచి వచ్చాం, ఎక్కడికి వెళ్తున్నాం? మీరు పుట్టారా? అంటే మీ పుట్టినరోజు ఎప్పుడు తెలుసుకోవచ్చా నేను? పలానా ఒక మంత్ మే, ఒక మే 5th అనుకుందాం. మీరు పుట్టింది 1991, 92 అనుకుందాం. అంతకు ముందు ఎక్కడున్నారు మీరు? తెలియదు కదండి. జనన మరణాలని 2 రాస్తారు కదా ఒక దీని మీద. మరణించిన తర్వాత ఏం వెళ్ళిపోయింది అక్కడి నుంచి? మీరు ఇంట్లో మీ కళ్ళ ముందు ఎవరన్నా మీ పూర్వీకులు కావచ్చు, మీ చుట్టాలు కావచ్చు, ఎవరో ఒకళ్ళు చనిపోవడం చూసుంటారు కదా. అక్కడ కూర్చొని అందరూ కూర్చొని ఏం చేస్తుంటారు? వెళ్ళిపోయాడు, మమ్మల్ని వదిలేసి వెళ్ళిపోయాడు అంటారు. ఎక్కడ వెళ్ళిపోయాడు? మీ ముందే ఉన్నాడు కదా. కొన్ని గంటల తర్వాతనో ఒక రోజు తర్వాతనో ఐస్ పెట్టెలో మీరు పెట్టి దాని తర్వాత తీసుకెళ్ళి మీరు అంత్యక్రియలు చేస్తారు. మరి మీ ముందే ఉంది కదా. ఇన్ని రోజులు నా తండ్రి అనుకున్న ఒక వ్యక్తి, అదే శరీరం మీ ముందు ఉంది కదా, ప్రాణం లేదు కదా. మరి ఎక్కడికి వెళ్ళింది అది? ఎందుకు వెళ్ళింది అది? ఎక్కడి నుంచి వచ్చింది? ఎక్కడికి వెళ్ళింది? అది మన కంట్రోల్లో ఎందుకు లేదు? అన్ని రోజులు మనం నాన్న నాన్న అంత ప్రేమగా ఆయన పక్కన పడుకున్నాం, ఆయన్ని ఆలింగనం చేసుకున్నాం, ఆయనతో పాటు తిరిగాం. మరి సడన్గా ఎందుకు వెళ్ళిపోయింది? ఇది మన దౌర్భాగ్యం. ఏంటంటే, ఎవరన్నా ఎక్కడి నుంచన్నా భగవద్గీత వస్తుంది అంటే ఆ ఇంట్లో ఎవరో
చనిపోయారని అర్థమైపోయింది. ఇవాళ అది అక్కడ ప్లే చేస్తున్నారు భగవద్గీతని. కానీ అసలు మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటి, మిషన్ పాడయ్యాక మాన్యువల్ తీసి తిరిగేయటం కాదు. మిషన్ ముందే అసలు ఏం చెప్పాడు భగవంతుడు అంటే, కనీసం వేరే మతాల్లో వాళ్ళకి ఒక క్రైస్తవులకి బైబిల్ అని, ముస్లిమ్స్కి ఖురాన్ అని చిన్నప్పటి నుంచి ఒక రెగ్యులర్ ఎడ్యుకేషన్ అనేది ఉంది. అసలు ఇందులో ఏముందో వాళ్ళకి తెలుసు. కానీ మనకి మిషన్ పాడైన తర్వాత, మనిషి ప్రాణం విడిచిన తర్వాత అక్కడ భగవద్గీత ప్లే చేయాలి. కానీ ఇప్పుడు చాలా వరకు అంటే నిషేధం కదండి, చాలా వరకు నిషిద్ధం విధించారు కదా. ఎక్కడ చనిపోయిన దగ్గర కూడా మీరు భగవద్గీత అసలు ప్లే చేయొద్దు. అవునా? అలాంటిది ఒకటి. ఇది మంచి పని చేశారు. అలా చేస్తే చాలా మంచి పని చేశారు. కూడా తీసుకురావాలని చెప్పి ఇప్పుడు చాలా మంది అది చేస్తున్నారు కూడా. సో అందుకు ఆ మాన్యువల్ అయ్యింది కాబట్టి, అందుకు ఈ ఫారినర్స్ కి వాళ్ళు ఎప్పుడు కూడా మనలాగా, ఫారినర్స్ మీరు మెంటాలిటీ చూసారనుకోండి, ఎప్పుడు కూడా మనలాగా తిన్నామా పడుకున్నామా లేసామా అన్నట్టు ఉండరు వాళ్ళు. వాళ్ళకి వాళ్ళ లైఫ్ స్టైల్ వేరే ఉంటది. నెదర్లాండ్స్లో, ఫిన్లాండ్లో, స్వీడన్లో ఇలాంటి ప్రదేశాల్లో ఎవరు 12 నెలల పాటు స్ట్రైట్ గా పని చేయరంట. మధ్యలో 2-3 నెలలు బ్రేక్ ఇస్తారు. ఎందుకు ఇస్తారు ఆ బ్రేకు? అసలు ఎందుకు పరిగెడుతున్నారా నాయన? ఎందుకంటే కొన్ని డెవలప్డ్ నేషన్స్ కూడా మనకున్న ఛాలెంజెస్ వాళ్ళకి లేవు. ఇదే పని ఏంట్రావు, పొద్దున్నే లెగటం, 8 గంటలకు ఆఫీస్కి వెళ్ళటం, మధ్యాహ్నం 12 గంటలకు తినటం, మళ్ళీ సాయంత్రం రావడం, పడుకోవటం, వీకెండ్ మందు కొట్టడం, ఆ 2 రోజులు ఎంజాయ్ చేయడం, మళ్ళీ మండే టు ఫ్రైడే లైఫ్ ఏంటి? అసలు మనం ఏంటి? మనం ఏదో ఒకటి అని ఒక ట్రెక్కింగ్లో, ఒక టూర్లో, ఒక పుస్తకాలు రాయటం, ఒక హాబీయో, వాళ్ళ జీవన శైలిలో ఆ వర్క్ లైఫ్ బ్యాలెన్స్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది. నిజమండి, విన్నాను కూడా. రీసెంట్ గా కొన్ని ఆశ్రమాలకు నేను వెళ్ళినప్పుడు అక్కడ చూసాను కదా, వాళ్ళు మళ్ళీ పెద్ద వాళ్ళు కంపెనీ సిఇఓలు, డైరెక్టర్లు, నార్మల్ గా చేసే ఎంప్లాయీస్, వీళ్ళందరూ కూడా గ్రూప్ గా రావటం, అంటే ఫ్యామిలీతో కావచ్చు, వాళ్ళ ఆఫీస్ వాళ్ళతోనైనా సరే వచ్చి 2-3 నెలల పాటు ఆశ్రమాలు అలా ఉండిపోతున్నారు. వాళ్ళ స్పిరిచువల్ హెల్త్ ని వాళ్ళు పెంచుకుని మళ్ళీ యాజ్ యూజువల్ వాళ్ళ వర్క్ వెళ్తారు. అంటే ఇయర్ లో ఒక 2-3 నెలలు అలా ఉంటారట. అసలు నాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. అదే దీన్ని బట్టే మీరు అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఈ కృత్రిమ జీవితంలో ఈ పరుగులాట మనిషి ఎంతో కాలం చేయలేడు. ఫారినర్స్ అయితే అసలు చేయలేరు. అందుకనే ఫారిన్ కంట్రీస్లో మీరు చూస్తే ఇండియన్స్ వాళ్ళు, అమ్మో వీళ్ళేంట్రా బాబు రాత్రి 6 7 పని చేస్తున్నారు, మన ఉద్యోగాలు వీళ్ళు లాక్కుంటారనే ఒక అభద్రతా భావం ఉంటుంది. వాళ్ళు బ్రతకటానికి పని చేస్తారు, మనం పని చేయడానికి బ్రతుకుతాం. రెండిట్లో చాలా తేడా ఉంది. సో భగవద్గీత గురించి వచ్చేసరికి ఆ ఫారినర్స్కి అసలు ఏంటిది అని అందు లోపలికి వెళ్తే వాళ్ళకి అర్థమవుతుంది. ఓహో, అంటే భగవంతుడు ఇలా బ్రతకాలి, ఇది కర్మయోగం, ఇది జ్ఞానయోగం, ఇది సాంఖ్యయోగం, శరీరం గురించి చెప్తున్నాడు భగవంతుడు, ఇది ధ్యాన యోగం, ఇలా తెలుస్తుంది వాళ్ళకి. ఇది కర్మ సన్యాస యోగం. అలాగ వాళ్ళకి అది క్లియర్గా అర్థమవుతుంది. ఇది ఎలాగొక మాన్యువల్, దీని పరంగా మనం బ్రతకచ్చు. అంటే వేరే ఇంకొక పెద్ద పాయింట్ ఏంటంటే, ఫారినర్స్కి ఎక్కువ మంది అబ్రహామిక్ రిలీజన్స్లో ఉంటారు. వాళ్ళకి ఒకటే జీవితం, దాని తర్వాత జడ్జిమెంట్ డే. ఇంకా ఆ జీవితంలో పాప పుణ్యాలని అక్కడే లెక్కించబడుతుంది. కానీ ఇక్కడ అలా కాదు. ఇక్కడ భగవంతుడు చెప్తున్నాడు అనమాట, ఎలాగైతే మన చిన్నప్పుడు ఫోటో చూస్తాం, మనం యూత్లో ఒక ఫోటో ఉంటుంది, దాని తర్వాత మనం పెద్ద అయిన తర్వాత పెళ్లి ఫోటో ఉంటుంది, దాని తర్వాత ముసలైన తర్వాత ఫోటో. ఎలాగైతే శరీరం ఒకటే, మనం ఒకటే, కానీ మారుతూ వచ్చాం కదా మనం పోలిచు. అలాగే ఈ శరీరం విడిచిన తర్వాత కూడా నీకు మళ్ళీ శరీరం దొరుకుతుందని భగవద్గీత మాత్రమే చెప్తుంది. అంటే లైఫ్ ఆఫ్టర్ డెత్ అనే ఒక పాయింట్ ఏ రిలీజియస్ బుక్ ఇంత ఎంఫసైజ్ చేస్తూ మాట్లాడదు, భగవద్గీత మాత్రమే మాట్లాడుతుంది. అది చాలా బాగా అట్రాక్ట్ చేస్తుంది. ప్లస్ వాళ్ళకి అర్థమైంది ఇది ఒక మాన్యువల్ అండి, దీని పరంగా మనం తెలుసుకుందాం. అండ్ మెంటల్ హెల్త్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు స్పిరిచువల్ హెల్త్. చాలా మంది అసలు భయపడతారండి, ఇంట్లో భగవద్గీత ఎందుకు, అసలు ఆ గ్రంథం, ఆ ఇతిహాసం మనకి ఎంత గొప్పగా మనం చెప్పుకుంటాం, అసలు ఉండొద్దు ఎందుకు అని అంటారు. ఎవరైనా గిఫ్ట్ ఇచ్చినా కూడా తీసుకోవడానికి భయపడతా ఉంటారు. అది మాత్రం చాలా అజ్ఞానం. ఎందుకంటే మనకు తెలుసు, హిందూగా మీ గ్రంథం ఏంటి అంటే గీత, భగవద్గీత. అది సెంటిమెంటలిజంని, స్పిరిచువాలిటీని ఎప్పుడు కలపకూడదు.
గౌరవం అన్నదమ్ములు ఉంటుంది. అంటే వాళ్ళు ఎందుకు కానీ- అలాగే చెప్తున్నారంటే అన్నదమ్ముల మధ్యన గొడవలు అయినాయి కాబట్టి ఈ పుస్తకం ఉంటే అన్నదమ్ములు విడిపోతారేమో ఇలాంటి అపోహలు, అజ్ఞానం అమ్మ ఇదంతా. కానీ ఫారినర్స్ కి సెంటిమెంట్ అనేది ముఖ్యం కాదు, వాళ్ళకి నాలెడ్జ్ అనేది చాలా ముఖ్యం. అరే ఇందులో నాలెడ్జ్ ఉంది, వచ్చి మరీ నేర్చుకుంటున్నారు. వచ్చి నేర్చుకుంటున్నారు వాళ్ళు. కరెక్ట్. సో మనం కూడా ఇప్పుడు కొంతమంది పిల్లలు ఆ శ్లోకాలు అవి చెప్తే భలే ముచ్చటేస్తుంది. కొన్ని కాంపిటీషన్స్ అని పెడతారు, నిజంగా అవన్నీ కూడా చాలా మంచిదే. చాలా మంది పేరెంట్స్ కి ఇప్పుడు నిజంగా వాళ్ళకి హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. పిల్లలకి నేర్పిస్తున్నారు, ఇప్పటి జనరేషన్ పిల్లలకి 100% అది చాలా బాగా. క్లాసెస్ కి పంపిస్తున్నారు వాళ్ళని, నిజంగా గొప్ప అంటే విషయం. మళ్ళీ మనకి ఇది ఒక జస్ట్ నా పర్సనల్ ఒపీనియన్ అనేది మీకు Yeah. చెప్తుంది. Hmm. శ్లోకాలను ఉచ్చరించడం అనేది డెఫినెట్లీ మంచిదే. Hmm. అక్కడి వరకు ఆపకుండా అసలు ఆ శ్లోకం అర్థం వెనకాల కూడా. ఉన్న మీనింగ్ ఏంటి, Correct. ఆ మీనింగ్ ని మన లైఫ్ లో మనం ఎలా ఇన్కార్పొరేట్ చేసుకోవాలి, Hmm. ఇది చేస్తే మాత్రం వండర్ఫుల్. తప్పకుండా మనం ఈ భగవద్గీత శ్లోకాల పైన కూడా మాట్లాడదామండి, పిల్లలకి అర్థమయ్యే విధంగా. తదుపరి కార్యక్రమాల్లో వీటి గురించి కూడా మనం డిస్కస్ చేద్దాం డెఫినెట్గా. ఖచ్చితంగా అమ్మా. థ్యాంక్ యూ సో మచ్ కృష్ణ చైతన్య Thank you గారు. అమ్మా. నమస్తే అండి. థ్యాంక్ యూ.